హాయ్ హాయ్ గీతా మ్యామ్, ఎలా ఉన్నారు? హాయ్ షాని, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? యా గుడ్ మ్యామ్. ఇప్పుడు మ్యాచ్ చూడడానికి వచ్చారు కదా మీరు, ఎలా అనిపిస్తుంది? చూస్తున్నారు కదా. యాక్చువల్గా రెడ్ టీమ్ మాది, రెడ్ టీమ్ అంబాసిడర్ నేను. అదే ఆల్రెడీ మా ప్లేయర్స్ స్టార్ట్ చేశారు కదా. సో లాస్ట్ టైం మాది వరకు ఆడినప్పుడు చాలా ఎక్సైటింగ్గా జరిగేవి మ్యాచెస్. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయింది కదా, హోప్ ఇట్ కంటిన్యూస్. ఇప్పుడే వచ్చాక చూడాలి ఎలా జరుగుతుంది, మా వాళ్ళు ఎలా ఆడుతున్నారు. చాలా బాగా ఆడుతున్నారు, లేట్గా వచ్చినా చాలా బాగానే. ఓకే ఓకే, మేము వచ్చాం కదా, ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేసి ఇంకా బాగా ఆడిస్తాం. ఇంకా చాలా ఎంకరేజ్ చేయాలి కూడా, మీరు విన్ అవుతుంది. అండ్ మీ పర్సనల్ విషయం కోసం, మీరు యాంకర్ కదా, మీరు ఎలా ఎంటర్ అయ్యారు? అసలు ఏ ఇయర్లో ఎంటర్ అయ్యారు? నేను చదివే టైంలో, నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఈనాడు వసుంధర పేపర్లో మోడలింగ్ చేసేవాళ్ళు. సో అక్కడ మేడం చూసి నేను కాలేజ్కి వెళ్తుంటే అడిగారు అనమాట, చేయొచ్చు కదమ్మా, సో సండేసే ఉంటుంది, కాలేజ్కి ఏమి గ్యాప్ ఇవ్వక్కర్లేదు, హ్యాపీగా వీక్ చేసుకోవచ్చు అలా కొన్నారు. ఈనాడు ఈటీవీ అనేటప్పటికి కొంచెం అందరికీ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. సో ఓకే అన్నారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 2002లో ఎంటర్ అయ్యాను. అప్పటి నుంచి లైక్ 2016 టచ్ వుడ్ ఇప్పటిదాకా కంటిన్యూస్గా అక్కడ ఈటీవీలోనే అదే ఛానల్. ఓకే మేడం, మీకు ఏ యాంకర్ గానే చేయాలనుకుంటారా, ఇంకా ఆర్టిస్ట్ గా అలా చేయాలని? 2 సీరియల్స్ చేశాను. లయ ఒకటి చేశాను, గుండం గంగరాజు గారు వాళ్ళది, వాళ్ళ బ్యానర్లోనే ఇంకో సీరియల్ కూడా చేశాను. ఇప్పుడు పెద్ద యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు, యాంకరింగ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ అనమాట. యాంకర్ గా ఒక పెద్ద స్టేజ్ లో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. Fine, obviously when two beautiful girls are there, obviously very fine. ఓకే, ఇప్పుడు మ్యాచ్ చూడండి, క్రికెట్ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? కొద్దిగా ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఉన్నాయన్నమాట. అంటే షూటింగ్ తప్ప క్రికెట్ జనరల్గా అలవాట్లేదు, బట్ వి ప్లే, ఐ మీన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్. బట్ ఇట్స్ గుడ్ దట్ everybody is participating. అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు from television and making it really very big, so very happy. And obviously when there is beauty and brains and cricket, obviously it is really colorful. Yeah, ఓకే, మీకు ఏది విన్ అవుతుందని ఏదైనా తెలుస్తుందా, అనిపిస్తుందా? obvious గా మేము పక్కన ఉన్నప్పుడు, so you should not ask that question. We will win, obviously. May the best win. Cricket wins, and obviously అందరూ ఒక్కొక్క మంచి కాజ్ కోసం ఆడుతున్నారు. So I think at the end of the day, whoever plays well wins. ఓకే, మీ పర్సనల్ విషయానికి వస్తే మీరు చాలా యాంకర్ గా చాలా పెద్ద, అసలు ఎలా స్టార్ట్ చేశారు కెరియర్, ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ ఒక టాలెంట్ హంట్ నిర్వహించారు, దాంట్లో ఐ టుక్ పార్ట్ ఇన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛానల్స్. సో దాని తర్వాత దాంట్లో అవకాశం రాలేదు. ఐ గాట్ అ ఛానల్ ఇన్ మా టీవీ. అఫ్ కోర్స్ ఏంటంటే వేరే ఛానల్లో ఇచ్చిన ఆడిషన్, ఈ ఛానల్లో యాక్సిడెంటల్గా వేరే వాళ్ళ ద్వారా వెళ్ళాను, ఆ అమ్మాయికి రాలేదు, నాకు వచ్చింది. పాతుకుపోయాను అంతే. పడిపోయారు. యాంకర్ గా మూవీస్ లో ఏమైనా చేస్తున్నారా? ఓన్లీ యాంకర్ గా హీరోయిన్ చేస్తున్నారా? ఒక మూవీ చేశాను ఆల్రెడీ. మీరు హీరోయిన్ గా అంటే ఓకే అండి. కాదు, యాంకర్ గానే సెటిల్ అయిపోవాలనుకుంటున్నారా ఇంక ఇన్ ఫ్యూచర్ లో కూడా? ఏమండి, ఎవరికైనా సరే ఆబ్వియస్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్లాట్ఫామ్ ఏదో ఒకటి ఉండాలి. మన వెనకాల నాగార్జున గారు, చిరంజీవి గారు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు లేరు కదా. సో మనకంటే ఒక ఫౌండేషన్ వేసుకొని దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో మీ అందరి దయ ఉంటే విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ ఆబ్వియస్లీ సినిమా దట్స్ అ లాస్ట్ థింగ్. హీరోగా ఛాన్సెస్ చేస్తారా మరి? అంత ఉందంటారా? యా, ఆఫ్ కోర్స్. నాకైతే విలన్ గా చేయాలని కోరిక. సో యా, ఓకే, విన్నర్ కదా, అందరూ విలన్ గా కూడా ఛాన్స్ ఇవ్వండి సార్. విలన్స్ కి యాక్చువల్లీ హీరోయిన్స్ చాలా దగ్గర అవుతారు కదా. అలా అనకండి, మీకు బ్యాక్గ్రౌండ్ లేదని. యూ యువర్సెల్ఫ్ ఆర్ ఎ బ్రాండ్ నౌ. Yeah, of course. I mean, thank you for making me like that. Thank you so much. It's all with the beautiful smiles of good girls and good fans and everybody, all the family audience, everybody. Andaru kuda prati roju show chusi encourage chestunaru. Thank you so much. By the way, you two look very handsome. Just like you. You look so cute. Thank you so much. Thank you. Have fun. Thank you. Hi sir, how are you? Fine, thank you. Sir, ఇప్పుడు CCL లో క్రికెట్ గేమ్ షోలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మీరు ఈ షో చూస్తున్నారు కదా, ఏ టీం విన్ అవుతుంది? మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీరు విన్ అవుతుందా ఏంటి, ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఒక టీంలో ఆడుతున్నాను, ఆరెంజ్ టీము. సో డెఫినెట్గా మా టీమే విన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డెఫినెట్గా నేను నా టీమే గెలవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ పర్సనల్ విషయానికి వస్తే మీరు చాలా మూవీస్ చేశారు,
ఓకే కదా. ఏది విచ్ వన్ బెస్ట్గా మీకు అంటే చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది అంటే అందరు గుర్తుపట్టడము అలా? ఛత్రపతి నాకు బాగా మెయిన్ అండి, మంచి వేషం, పాజిటివ్ వేషం. సో నన్ను రికగ్నిషన్ కూడా ఆ సినిమా ద్వారా బాగా ఎక్కువ అయింది. అవకాశాలు కూడా రావడం మొదలయ్యాయి ఆ సినిమా తర్వాత. అసలు మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఈ ఫీల్డ్లో? ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా లేకపోతే చిన్నప్పటి నుంచి ప్యాషన్? అలా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది, కాకపోతే నాకు ఎలా వెళ్ళాలి అంటే రూట్ ఏం తెలీదు, నాకు సపోర్టింగ్ ఎవరు లేరు. సో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక చిల్డ్రన్స్ డే ఫంక్షన్ ఏదో జరుగుతూ ఉంటే దాంట్లో ఒక చిన్న ప్లే చేశాను, అందులో క్యారెక్టర్ పంతుల క్యారెక్టర్ చేశాను. సో అక్కడ చూసే స్టూడెంట్స్ కానీ మాస్టర్స్ కానీ వాళ్ళు కొద్దిగా అప్రిషియేట్ చేశారు. సో ఆ అప్రిషియేషన్ ఎలా అయిందంటే చేస్తే బాగుండు ఇంకా అన్న ఆ ఇంట్రెస్ట్ కలిగింది. మూవీస్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో అలాగే ఎలా ఏంటి అనేది ఇంకా నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. తర్వాత ఎవరన్నా అడిగితే ఇలా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే కొద్దిగా బెటర్గా ఉంటుంది, అంటే రూట్ దొరుకుతుంది అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యింది. ఇక్కడ సార్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో దేవదాస్ కనకాల ఇన్స్టిట్యూట్ అండి. థ్యాంక్ యూ సార్, మీ టీం విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ మ్యామ్, యూ లుకింగ్ వెరీ గార్జియస్. థ్యాంక్ యూ. సో మీరు ఇప్పుడు టీవీ సీసీఎల్కి వచ్చారు. సో హౌ యూ ఫీలింగ్ రైట్ నౌ? ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. టీవీ వాళ్ళు కూడా సీసీఎల్ కండక్ట్ చేస్తున్నారు, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సక్సెస్. అండ్ మీరు ఇప్పుడు పర్సనల్గా ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారండి? నేనా ఇప్పుడు ఎవరు బెస్ట్గా ఆడుతూ వాళ్ళకి. దట్స్ రియలీ స్మార్ట్ ఆన్సర్. సో మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి అపార్ట్ ఫ్రమ్ దిస్ క్రికెట్? I've started my career in when I was child, like 6th or 7th class. సో ఇంకా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే కన్నడ మూవీ చేస్తున్నాను అండ్ ఈటీవీలో సీరియల్స్ గోయింగ్ ఆన్, అభిషేకం, అండ్ జెమినీలో సీరియల్స్ గోయింగ్ ఆన్, అత్తో అత్తమ్మ కూతురు. So I really watch Abhishekam daily. So right now my holidays are going on, so I watch it. I'm a really big fan of your work, I must say this. And so yeah, ఇప్పుడు చాలా స్టార్స్ ఉన్నారు. మోర్ దెన్ క్రికెట్, ఇట్స్ లైక్ రియలీ ఎంజాయబుల్ గెట్ టుగెదర్. సో వాట్ యూ సే అబౌట్ దిస్? యాక్చువల్గా షూట్స్లో ఒకరు కలిస్తే ఒకరు కలవము, ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్ ఉన్నా కలవము, బట్ ఒకరు ఉంటే ఒకరు ఉండడు. క్రికెట్ అంటే అందరికీ ఇంట్రెస్ట్, ఇట్స్ లైక్ ఫన్, వీఆర్ ఆల్ ఎంజాయింగ్. అందరూ వచ్చారు, ఎవ్రీ వన్ ఆర్ యాక్టివ్, సో ఐఎమ్ రియలీ హ్యాపీ. విచ్ టీమ్కి ఎంకరేజ్ చేయబోతున్నారు? ఐ టోల్డ్ యూ కదా, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఐ హ్యావ్ టు సీ ఎవరు బాగా ఆడతారు, దెన్ ఐ విల్ థింక్ అండ్ సపోర్ట్. సో చైల్డ్హుడ్ నుంచి యాజ్ యూ సెడ్ యూ స్టార్టెడ్ యాక్టింగ్. సో మీకు చైల్డ్హుడ్ నుంచి క్రికెట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉందా, లైక్ వాచింగ్? నో ఐఎమ్ యాక్చువల్లీ కరాటే నేషనల్ ప్లేయర్. సో క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు, కరాటే మీద అయితే చాలా. అబ్బాయిని వినండి, జాగ్రత్తగా ఉండండి. సో లైక్ యూ లుక్ లైక్ అ మిల్క్ బేబీ. మీరు ఎస్, ఐఎమ్ కరాటే నేషనల్ ప్లేయర్ 2010. సో అక్కడ మీకు ఏ టీం నచ్చకపోతే కొట్టడమే. సో యా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ కళ్యాణ్ సార్. హలో. సో యా, మీరు చాలా కూల్గా టీవీ సీసీఎల్ మ్యాచ్ చూస్తున్నారు. సో దిస్ ఫస్ట్ మ్యాచ్ బిట్వీన్ గ్రీన్ టీమ్ అండ్ రెడ్ టీమ్. సో నెక్స్ట్ మీ మ్యాచ్ కదా, సో మీరు దానికి ఎలా ప్రిపేర్గా ఉన్నారు? నో ప్రిపరేషన్స్ సచ్, ఎందుకంటే జనరల్లీ మా ప్లేయర్స్ అందరూ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూనో ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు ఆడుతున్నాం, పెద్దగా అంటూ ప్లాన్స్ ఏం లేవు. సో లెట్స్ సీ అకార్డింగ్ టు స్కోర్ ఎలా జరుగుతుందో అలా ఇలా. ఇప్పుడు ఇక్కడ స్ట్రైక్ మీద వంశీ గారు ఉన్నారు, లైక్ ఫ్రమ్ ద ఓపెనింగ్. సో వాట్ యూ థింక్, ఇంకా వాళ్ళు ఎంత స్కోర్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద స్కోర్ టు బి అరౌండ్ 130-140 చేస్తారు, ఎందుకంటే వంశీ ఈజ్ రియలీ ప్లేయింగ్ గుడ్. సో యాజ్ యూనో కెప్టెన్ సమీర్ కరెక్ట్ టైంలో వంశీని దింపినట్టున్నారు. సో హోప్ ఫర్ ద బెస్ట్, 140 దాటుతారని అనుకుంటున్నాను నేను. సో ఈ టూ పర్టికులర్ టీమ్స్లో మీరు ఏ టీమ్ అయినా బాగా సపోర్ట్ చేస్తున్నారా, వీళ్ళే గెలవాలి, లైక్ మీకు కూడా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉండాలి కదా? ఈక్వల్లీ అంటే ఆల్ ద 4 teams ఆర్ రియలీ గుడ్. సో సపోర్టింగ్ అంటే ఒక టీం చేస్తే ఇంకో టీం తక్కువ చేసినట్టు ఉంటుంది. బట్ స్టిల్ మై ఫేవరెట్ ఇస్ రెడ్ టీమ్. సో ఐ హోప్ దే గెట్ త్రూ ద మ్యాచ్. అపార్ట్ ఫ్రమ్ క్రికెట్, మీరు మీ యాక్టింగ్ కెరీర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి? మై యాక్టింగ్ కెరియర్ స్టార్టెడ్ in 2007 ఎండింగ్. సో ఆల్ మై సీరియల్స్ యాజ్ యూ నో, రాధా మధు కానీ, లయ, కళ్యాణ తిలకం, కాంచనగంగా, కన్యాదానం, ద సో మెనీ సీరియల్స్ యాజ్ ఆల్ ఆర్ గుడ్. దట్స్ అ డిఫరెంట్ లైఫ్ స్టైల్ అండ్ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. దిస్ ఇస్ టోటలీ అన్ ఎంటర్టైన్మెంట్ థింగ్, లైక్ అందరం కలిసి చేసుకునేది, అది ఇట్స్ అ ప్రొఫెషన్. సో మీ క్రికెట్ ఆడడానికి ఇన్స్పిరేషన్ ఎవరండి?
క్రికెట్ ఆడడానికి ఇన్స్పిరేషన్ అని లేదు. ఆల్ ఆర్ లైక్ యాజ్ అన్ ఇండియన్, ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఎ క్రికెట్ లవర్. సో ఐఎమ్ ఆల్సో ద సేమ్ యాజ్ సచ్. సో ఆల్ ద ప్లేయర్స్. సో ఇంకా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? No, as I told you, Red is my favorite team, so I wish Red a good luck. వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాను. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సందీప్ గారు. హాయ్. చూస్తున్నాము గ్రీన్ మ్యాచ్కి గ్రీన్ టీమ్కి రెడ్ టీమ్కి మ్యాచ్ జరుగుతుంటే మీరు మధ్యలో పోయి అంపైరింగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మేము అన్ని 4 టీంలు వేరే వేరేగా గ్రౌండ్లో ఆడతాం, కానీ మేము అంతా చాలా ఫ్రెండ్లీ ఉంటాము. మేము ఏ మ్యాచ్ అయినా కలిసిమెలిసి ఆడతాం, ఇలా కలిసిమెలిసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడతాం ఏ మ్యాచ్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇలా టీవీసీసీఎల్ మ్యాచ్ జరగడం? అంటే యాక్చువల్లీ ఇది ఒక ప్రొఫెషన్ టైప్ కాకుండా అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పడతామని అదొక ఫస్ట్ మెయిన్ మాకు ఇంపార్టెంట్. కానీ తర్వాత మాత్రం మేమంతా కలిసిమెలిసి ఏ మ్యాచ్ అయినా ఇట్లనే మేము ఒక పండగలాగా ఏర్పాటు చేసుకొని ఇది చేస్తామని. సో ఇంకా మీకు ఇప్పుడు ఈ గ్రీన్ టీంలో రెడ్ టీంలో మీరు ఇప్పుడు చాలా క్లోజ్ నుంచి అబ్జర్వ్ చేశారు కదా, ఏ టీం మీకు చాలా స్ట్రాంగెస్ట్ అనిపిస్తుంది రెండిట్లో? ఇప్పుడు రెండు ఈక్వల్ ఉన్నాయండి. ఎందుకంటే గ్రీన్ టీంలో కూడా బ్యాటింగ్ పొటెన్షియల్ ఉంది, కానీ చెప్పలేము. ఇది క్రికెట్, ఇది లాస్ట్ బాల్ వరకు జరుగుతుంది. ఏ మ్యాచ్ అయినా ఏ టీంకి మనము అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. కాబట్టి ఎనీ టీమ్. సో అపార్ట్ ఫ్రమ్ క్రికెట్ మీరు మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? నేను ఒక 8 to 10 years బ్యాక్ స్టార్ట్ చేశానండి నా కెరియర్. టిల్ నౌ ఐ హావ్ డన్ 13 సీరియల్స్ అండి. వెరీ నైస్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు బ్యాట్స్మెన్ ఇద్దరు లైక్ వంశీ స్టిల్ స్ట్రైక్, ఆయన గురించి మీ ఒపీనియన్ ఏంటండి? ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. ఇంకా ఆయన ఒక మంచి బౌలర్ కూడా అండి. వీ ప్లే రెగ్యులర్లీ కార్పొరేట్ మ్యాచెస్ ఆల్సో. సో ఇంకా ఇప్పుడు మీ మ్యాచ్కి మీరు ఎలా ప్రిపేర్డ్గా ఉన్నారు? మేమైతే డెఫినెట్లీ విన్ అవుతామండి, ఎందుకంటే మాది చాలా స్ట్రాంగెస్ట్ టీమ్ మాది. కాన్ఫిడెంట్? డెఫినెట్లీ అదైతే, ఎందుకంటే మేము చాలా స్ట్రాంగ్ టీంతో మీ మ్యాచ్ జరగబోతుంది. టీమ్ కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఈ 4 టీంలో, కానీ మాకు మా పొటెన్షియల్ చాలా ఉంది. మేము డెఫినెట్లీ బీట్ చేస్తామని. అకార్డింగ్ టు యువర్ క్లోజ్ వ్యూ మీరు మీ హోప్స్లో ఎవరు గెలుస్తారు ఇప్పుడు ఈ మ్యాచ్? ఈ మ్యాచ్లో ఇది 50-50 అండి, ఈవెన్లీ బ్యాలెన్స్డ్ కాబట్టి ఏం చెప్పలేము. ఈ మ్యాచ్ టూ డిప్లొమాటిక్. ఎస్, అంటే కండిషన్ కూడా అలాగే ఉంది ఈ మ్యాచ్. సో హోపింగ్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఇదిగో ఇలా ఉన్నాను. సూపర్. అవునా, థ్యాంక్ యూ సో మచ్. అదిగో వాళ్ళ ప్రేమ అంతే. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? పిచ్చ సంతోషంగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు అందరూ. అందులో నేను ఒక టీంకి బ్రాండ్ అంబాసిడర్ లాగా గ్రీన్ టీంకి. ఎస్, ఎప్పుడు మా టీం విన్ అవుతుంది. ఈసారి కూడా విన్ చేయించాలి దగ్గరుండి. కమాన్ అని ఎంకరేజ్ చేద్దాం. చేయడానికి ఈరోజు షూటింగ్ కూడా ఆపేసుకొని వచ్చేస్తారా? అదిగో సగం నుంచి వచ్చాను, చూస్తున్నారా మొహాలు. మీ పర్సనల్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు చాలా సీరియల్స్ చేస్తున్నారు కదా, చాలా ఫేమస్ అయిపోయారు. అసలు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు మీరు? ఒక 12 years అయి ఉంటుందండి. ఇయర్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఒక 12 years అయి ఉంటుంది. అప్పుడు జెమినీలో యాంకరింగ్ స్టార్ట్ చేశాను. ఓకే, మీరు ఇప్పుడు ఎన్ని చేశారు కదా సీరియల్లో ఆర్టిస్ట్గా, విచ్ వన్ ఇస్ బెస్ట్ అనిపించింది? సీరియల్స్ అలా చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ నాకు బాగా ఫేమ్ తెచ్చిందంటే మొగల్ రేకులు. ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళ్ళినా మొగల్ రేకులు అంజలి అంటే నేను గుర్తుపెట్టు. దగ్గర నేను ఒక 30 సీరియల్స్ చేసి ఉంటాను, బట్ మొగల్ రేకులు అంజలి అంటే నాకు బాగా గుర్తు. బట్ నాకు పర్సనల్గా ఇష్టం అంటే నేను రాధిక గారితో ఒక సీరియల్ చేశాను, నెంబర్ 23 మహాలక్ష్మి నివాసం అని. ఆవిడతో కలిసి వర్క్ చేయడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ. అది నాకు చాలా ఇష్టం. అది మొగల్ రేకులు, దేవత. ఓకే మేడం, మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా లేకపోతే సడన్ గా వచ్చారా ఏంటి అసలు? చాలా మంది చెప్తారు కదా డాక్టర్ నా పోయి యాక్టర్ అయ్యానని, అలా అయితే నేను చెప్పను. బట్ ఏంటంటే మమ్మీకి ఇష్టం, అమ్మకి ఇష్టం. నాకు తెలియకుండానే ఆవిడే ఏదో ఫొటోస్ ఏదో పంపించారు. వాళ్ళు కాల్ చేసి తీసుకురమ్మనగానే అమ్మ తీసుకొచ్చిన తర్వాత ఇక జెమినీలో ఫస్ట్ ఒక షో స్టార్ట్ చేసాము. తర్వాత వసుంధరాకి మోడలింగ్ చేశాను. ఆ తర్వాత కొన్ని శారీ షాప్స్కి, అప్పుడు థియేటర్స్లో వస్తాయి కదా యాడ్స్, అవి చేశాను. ఇక అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అంటే మీరు గీత గారు ఫ్రెండ్స్ అయ్యేంటి వసుంధరలో యాడ్ చేశాను? అంటే ఆల్మోస్ట్ అప్పుడు అందరం చేసాం, నేను గీత ఇంక ఇప్పుడున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ వసుంధరాకి మోడలింగ్ చేసిన వాళ్ళం. యాక్టింగ్ కూడా చాలా సూపర్ ఉంటుంది మేడం. ఇప్పుడు క్రికెట్ షో చూసి బాగా ఎంజాయ్ చేయండి, బాగా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే చెప్పాను కదా, గ్రీన్ టీమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నాకు గ్రీన్ కలర్ ఇష్టం. దట్టు నాకు గ్రీన్ టీమ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోరాడి కింద దొరికి స్విమ్ చేసన్నా సరే ఆ టీంని విన్ చేపిస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అన్ని టీమ్స్కి 4 టీమ్స్కి ఆల్ ద బెస్ట్. బట్ గ్రీన్ టీమ్ మాత్రం విన్ అవ్వాలి. గ్రీన్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ రితేష్ సార్. హలో, హాయ్. ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మీరు
మీకు రెడ్ టీమ్కి జరిగిన మ్యాచ్లో. సో హౌ యూ ఫీల్? సూపర్ ఫీలింగ్ యాక్చువల్లీ. బాగా ఆడారు మీరు గ్రౌండ్లో. వి ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. వి ఎంజాయ్డ్ యువర్ ప్లే. సో ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి మీరు ఏమనుకుంటున్నారండి? అంటే ఇద్దరు టీం బాగా ఆడుతున్నారు, కానీ మాకు ఏ టీం అయినా మాకు ఫైనల్ మ్యాచ్ కొంచెం టఫ్గానే ఉంది, ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నారు. మీరు పర్సనల్గా ఏ టీంని సపోర్ట్ చేస్తున్నారు? మేము గ్రీన్ కాబట్టి గ్రీన్ టీమే సపోర్ట్ చేస్తాను, కానీ ఓకే ఒకవేళ ఎల్లో గెలిచినా మాకు ఓకే, నో ప్రాబ్లం. సో అపార్ట్ ఫ్రమ్ క్రికెట్ మీరు మీ యాక్టింగ్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 5 years బ్యాక్ అండి. సో ఇప్పుడు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే జెమినీలో కొత్త సీరియల్ స్టార్ట్ అవబోతుంది నెక్స్ట్ మంత్ 11th నుంచి, తోడికోడలని, తప్పకుండా చూడండి. అయ్యా ఇంకా ఈటీవీ ప్లస్లో రాబోతుంది, అది కూడా డేట్ చెప్తాను త్వరలో. సో మీరు మీ టీమ్ మ్యాచ్కి ముందు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారండి మ్యాచ్ కోసం? డెఫినెట్లీ ప్రిపేర్ అని ఏం కాదు, మాకు అంత టైం ఉండవు ప్రాక్టీస్ కోసం. ఓకే మ్యాచ్ ఉంది కదా సరదాగా ఆడాం, కానీ కాన్ఫిడెన్స్ ఉంది బాగా ఆడాలని. ఆ కాన్ఫిడెన్స్తో ఆడితే ఆటోమేటిక్గా స్కోర్ వచ్చేసింది. సో ఈ క్రికెట్ పేరుతోటి గెట్ టుగెదర్ మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్, అది కదా మెయిన్. యాక్చువల్లీ గెట్ టుగెదర్ కోసం వచ్చాం, క్రికెట్ కోసం రాలేదండి. యాక్చువల్లీ ఎంజాయ్ చాలా అంటే అన్ని ఆర్టిస్ట్తో కలిసి ఎంజాయ్ చేయడం, అందుకే వచ్చాం యాక్చువల్లీ. సో ఇంకా మీ గురించి చెప్పండి సార్. అంటే అచీవ్మెంట్ అంటే ఇంతకుముందు ఒక గంగాతో రాంబాబు సీరియల్ చేశాను, ఆ సీరియల్ వల్లే చాలా 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 అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, అదే నా బెస్ట్ అచీవ్మెంట్. ముందు ఇంకా చూడాలి మీ అందరి బ్లెస్సింగ్తో, దేవుడి వల్ల ఇంకా ఫ్యూచర్లో చూద్దామండి. యూ లుక్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. అండ్ ఇంకా మీ ఫేవరెట్ పర్సనల్ ప్లేయర్ ఎవరండి లైక్ బ్లూ టీంలో? నందికిషోర్ భయ్య చాలా మంచిగా ఆడతారు, వెరీ ఎనర్జీ ప్లేయర్, సూపర్. ఆరెంజ్లో శ్రీరామ్ భయ్య ఉన్నారు, ఓకే ఫేవరెట్. సో మీ ఫైనల్ మ్యాచ్ గురించి ఫైనల్ మ్యాచ్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఏ టీం వచ్చినా అంటే ఏ టీం వచ్చినా ఆడాలి కదండి, ఎందుకు కామ్గా ఆడతాం అంతే. May the best team win. So I hope it will be definitely your team only. ఒకసారి గో గ్రీన్ చెప్పండి. Go green. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Hi sir. హాయ్. సో ఇక్కడ టీవీ CCL మ్యాచ్ జరుగుతుంది ఇప్పుడు. టుడే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ దిస్ గేమ్. సో మీ మ్యాచ్ అయిపోయింది, లైక్ మీ టీం గెలిచారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అండ్ సో ఇప్పుడు బ్లూ అండ్ ఆరెంజ్ టీమ్కి జరుగుతుంది మ్యాచ్. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారండి? డెఫినెట్గా యాక్చువల్గా బ్లూ టీమ్కి మాకు ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. ఎప్పుడు లాస్ట్ టైం కూడా 3 years బ్యాక్ ఆడినప్పుడు కూడా బ్లూ టీమ్ అండ్ గ్రీన్ టీమ్ ఆడింది, అందులో మేము విన్నర్స్ అయ్యాం. ఈసారి కూడా హోప్ మేమే గెలుస్తామని, కప్పు ఈ టీకేఆర్లో కప్పు మాదే అని మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో మీ టీంలో మిమ్మల్ని వదిలేసి స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఎవరండి మీ టీంలో? ఈరోజు డెఫినెట్గా రితీష్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఆయనకే వచ్చాయి. రితీష్ ఆల్మోస్ట్ అబౌవ్ 50 స్కోర్ చేశాడు, అతని వల్ల ఆల్మోస్ట్ మాకు సెకండ్ ఒక వికెట్తోనే మేము విన్ అవ్వగలిగాం. కంగ్రాట్స్ రితీష్. సో బ్లూ టీంలో అందరికంటే స్ట్రాంగెస్ట్ అని ఎవరు అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా బ్లూ టీంలో చాలా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, భరణి ఉన్నాడు, నందు మంచి బౌలర్, ఇంకా చాలామంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు. యాక్చువల్గా ఈ 4 టీమ్స్లో బ్లూ టీం కొంచెం టఫ్ టీం, ఎప్పుడు బ్లూ టీంకి గ్రీన్ టీంకి కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. బ్లూ టీంలో అందరూ బాగా ఆడతారు యాక్చువల్గా. సో ఇప్పుడు మీ అచీవ్మెంట్స్ గురించి చెప్పండి సార్. నేను చాలా సీరియల్ చేశాను, 10 years నుంచి చేస్తున్నాను. ప్రజెంట్ శశిరేఖపాణ్యం అవుతుంది సీరియల్, మా టీవీలో వస్తుంది. ఇంకోటి ఈటీవీలో నా పేరు మీనాక్షి సీరియల్ వస్తుంది. అలానే ఈటీవీలో నేను చేసిన విక్రమార్క సీరియల్ నాకు మంచి పేరు తీసుకొచ్చింది, అందులో విక్రమార్కుడిగా చేశాను. సోషియో ఫ్యాంటసీ అది చాలా మంచి సీరియల్, ఈటీవీ ప్రొడక్షన్లో వచ్చింది అది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి? నేను ఇప్పుడు మూవీస్ చేస్తున్నానండి. ఇప్పుడు కొత్తగా ఒకటి హర్రర్ కామెడీలో ఒక మెయిన్ రోల్ చేస్తున్నాను. అలానే సైజీరోలో కూడా చేశాను. ప్రజెంట్ సీరియల్స్ అయితే నావి జెమినీ టీవీ కూడా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది త్వరలో. మీ ఫైనల్ మ్యాచ్ కోసం మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ నందికిషోర్ గారు. హాయ్. సో ఈరోజు టీవీ CCL ఫస్ట్ మ్యాచ్. సో మీరు కూడా బ్లూ టీమ్, యూఆర్ ద కెప్టెన్ ఐ థింక్. సో ఎలా ఫీల్ అవుతున్నారండి మీరు ఈరోజు ఫస్ట్ మ్యాచ్? యాక్చువల్గా మా టీవీ ఆర్టిస్టులు అందరూ ఎప్పటి నుంచో అందరం వీఆర్ జస్ట్ ప్లేయింగ్ దీస్ గేమ్స్, ఎప్పటి నుంచో ఆడుతున్నాం. సో దిస్ వెరీ గుడ్ అకేషన్ అండ్ ఎవ్రీబడి ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు చాలా బిజీగా ఉంటారు రెగ్యులర్గా వాళ్ళ యాక్టివిటీస్లో. బట్ గేమ్ అనేసరికి అందరూ ఒకసారి లైవ్లీగా ఇక్కడ అందరూ ఒకే చోట కలవటం చాలా బాగుంటుంది. ఇట్స్ గుడ్ ఎంటర్టైన్, లైక్ ఇట్స్ ఎన్ ఎంజాయబుల్ గెట్ టుగెదర్. యా డెఫినెట్లీ. ఎందుకంటే
అందరు బిజీగా ఉంటారు రెగ్యులర్గా షూటింగ్స్లో. సో ఇట్లాంటి ఒకేషన్ వస్తే ఏంటంటే దే విల్ బి ప్లేయింగ్ గేమ్ అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఎ ఫన్ బేసికలీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ క్రికెట్ మీరు మీ యాక్టింగ్ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? నా యాక్టింగ్ కెరియర్ లాంగ్ బ్యాక్, అంటే ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్. ఫ్రమ్ మై 10th class ఐఎమ్ ఇన్ థియేటర్ బ్యాక్గ్రౌండ్. సో ఆ తర్వాత టీవీ సీరియల్స్ ఎస్పెషల్లీ ఐఎమ్ ఇన్ ఫీల్డ్ ఫ్రమ్ 2001. You play great. Thank you. హాయ్ సార్, హౌ ఆర్ యూ? I'm doing good అండి. సార్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, మీ పర్సనల్ స్కోర్ ఎంత సార్? పర్సనల్ స్కోర్ వచ్చేసి నాకు తెలిసి 20 అనుకుంటా స్కోర్. నా స్కోర్ వచ్చేసి 20. చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇంకా మీ పర్సనల్ విషయానికి వస్తే చాలా సీరియల్స్ చేశారు కదా, మీరు ఎప్పుడు కెరియర్ స్టార్ట్ చేశారు? నా కెరియర్ వచ్చేసి 2002 అండి నేను కెరియర్ స్టార్ట్ చేసింది. అప్పుడు మూవీ చేసా పెళ్లి కోసం అని, అండ్ అది కొంచెం లేట్గా రిలీజ్ అయింది. అండ్ తర్వాత ఇట్ కంటిన్యూడ్ ఆల్మోస్ట్ 10 movies డన్ అండ్ 10th సీరియల్ CCL. సార్ మీరు ఇన్ని చేశారు కదా, విచ్ వన్ బెస్ట్ అని అనిపించింది మీకు? అంటే అన్ని సీరియల్స్లో మై ఫస్ట్ సీరియల్ ఈజ్ యువ ఆల్ టైమ్ ఫేవరెట్. ఎందుకంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఒక ట్రెండ్ సెట్ చేసిన సీరియల్ అది. అండ్ ఆ తర్వాత లవ్ సీరియల్ కూడా చేశాను. అండ్ బాగా ఫేవరెట్ అంటే గంగతో రాంబాబు. అన్ని కామెడీగా చూస్తూ ఉంటాను. గంగతో రాంబాబు. సో ప్రతి మంచి షాట్ కొట్టాడు 4. అందులో గంగతరావు వీక్లీ వన్స్ ఒక్కొక్క గెటప్ లో ఉంటుండే కదా గంగతరావు. వీక్లీ వన్స్ అనగా వీక్ మొత్తం, ఒక్కోసారి అయితే వీక్ మొత్తంలో 3-4 రోజులు కూడా గెటప్స్ ఉండేవి అనమాట. మీకు ఏదని మంచి పేరు తెచ్చి పెట్టింది, మీరు ఇన్ని చేశారు కదా, విచ్ వన్ బెస్ట్ అని అనిపించింది? చాలా మంది గుర్తుపట్టడం అవుట్ సైడ్. ఫస్ట్ రియలీ థ్యాంక్ గాడ్ అండ్ మై మదర్ అండ్ ఫాదర్ ఫర్ CCL ఈజ్ మై మెయిన్ బ్యాక్ బోన్. అండ్ దాని తర్వాత గంగతో రాంబాబు, ఈ రెండు. అండ్ చంద్రముఖి అని ఒకటి వచ్చేది ఈటీవీలో, ఐ వాజ్ ద సాడెస్ట్ విలన్. అది ప్లస్ గంగతో రాంబాబు ఆన్ టైంలో ఇది కామెడీ, ఇది టోటలీ విలన్. సో ఆ రెండు సీరియల్స్ CCL అనేది నాకు ఇట్స్ అ బిగ్ సెకండ్ ఇన్నింగ్స్ నాకు. ఎలా ఎంటర్ అయ్యారు? అంటే నార్మల్గా నాకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్. అండ్ మా ఇంట్లో ఎవరు యాక్టర్స్ కాదు, ఎవరికి డాన్స్ రాదు, ఏం కాదు. బట్ ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడే నాకు ఆఫర్ వచ్చింది, నేను స్ట్రీట్ పైన డాన్స్ వేసేవాడిని, స్టేజ్ వేస్తే అన్నదానం వేస్తే అక్కడక్కడ. సో అప్పుడే ఆఫర్ వచ్చింది, కానీ మా నాన్న పంపించలేదు. బట్ ఒకరోజు ఇలాగే డాడీ బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్, వాళ్ళ డాడీ ఫ్రెండ్ చెప్పాడు, బాగుంటాడు కదా విశ్వ చూడడానికి. సో అప్పుడు ఆయన అన్నారు లైక్ ట్రై చేయొచ్చు కదా అంటే, మా డాడీ అప్పుడు ఫోటోలు ట్రై చేయించాడు. ఐ గాట్ విద్యార్థి ఛాన్స్ సూపర్ గుడ్ మూవీస్లో. అప్పుడు డాడీ చెప్పలేదు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు అనమాట, నాన్న ఫీల్డ్కి వెళ్తున్నావు కదా, చాలామంది దే విల్ లూజ్ లైఫ్ బికాస్ ఆఫ్ ద హ్యాబిట్స్. అండ్ ఐ సెడ్ ఓన్లీ వన్ థింగ్, అంకుల్, చెడిపోయేవాడిని మీరు రూమ్లో వేసి తాళం ఏంటి చెడిపోతాడు, మంచోడిని మీరు 100 మంది చెడ్డోళ్ళ మధ్యలో ఏంటి, వాడు ఒక్కడన్నా మంచిగా చేసుకొని తీసుకొస్తారు కానీ చెడిపోడు, ఇది వెళ్ళి డాడీకి చెప్పండి, ఏం వరి అవ్వకండి అని చెప్పండి అని చెప్పా. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ హియర్ టుడే. అంటే ఇంకా ఫ్యామిలీ ఇంకా ఎంకరేజ్ చేసింది అసలు? వితౌట్ మై ఫ్యామిలీ ఐఎమ్ నాట్ దర్. అండ్ ఎప్పుడు అంటే అమ్మ నాన్న లేదైతే నేను లేను. ఇప్పటికీ మా నాన్న అమ్మ ఇద్దరు కలిసి మార్నింగ్ నాకు టిఫిన్ కట్టడం షూటింగ్స్కి. అండ్ వెన్ ఎవర్ ఐ హర్ట్ అయినా ఏమైనా దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, దే విల్ ప్రెస్ మై లెగ్స్. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ దేర్ సన్. సార్ ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తారు కదా, ఈ క్యారెక్టర్ ఫ్యూచర్లో చేయాలి అని అలా ఏమైనా అనిపిస్తుందా? ఒకటి వచ్చేసి గంగతో రాంబాబు ఏదైతే చేశానో సీరియల్లో, అలాంటి క్యారెక్టర్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇన్ ద మూవీస్. అండ్ ఇంకొకటి మా ఇంటి ఆడపడుచని ఒకటి చేశా, అది మా పల్లెంలో గోపాలు టైప్ మన అర్జున్ సార్ చేసినట్టు సీరియల్లో చేశా. అలాంటి ఒక క్యారెక్టర్ మూవీలో చేయాలని. అండ్ ఒక విలన్, ఈ 3 క్యారెక్టర్లు ఐమ్ వెయిటింగ్. అంటే వీ హ్యావ్ టు బి లైక్ ఎ వర్సటైల్ యాక్టర్. మనం ఎప్పుడు ఐ వాంట్ టు బికమ్, అంటే చాలా మంది హీరో విలన్ అవ్వాలి అంటే ఐ వాంట్ టు బికమ్ ఎ వర్సటైల్ యాక్టర్. సో ఐ హ్యావ్ టు అండ్ ఐ విల్ బై గాడ్స్ గ్రేస్. క్రికెట్ కూడా చాలా బాగా మీ టీమ్ కి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హలో, హౌ ఆర్ యూ? గుడ్ సార్. సూపర్. అంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ మేము షూటింగ్స్ చేసి ఇప్పుడు ఏంటంటే ఇలా క్రికెట్ మ్యాచ్ ఇలా మాకు కొంచెం రిలాక్సేషన్ దొరికింది. సో ఈ ఈవినింగ్ టైం హ్యాపీ, కూల్ గా ఉంది, వెదర్ కూడా సూపర్ గా సపోర్ట్ చేస్తుంది. ఇంకా క్రికెట్ కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది?
యా అదే మేము ఏంటంటే రెగ్యులర్గా షూటింగ్స్ చేసి సో సడన్గా ఒక ఫిట్నెస్ కావాలి మాకు కూడా. సో మేము కూడా ఫిట్నెస్ మాకు క్రికెట్ అంటే సూపర్, ప్రతి ఒక్కరు ఇష్టపడేది కదా సో ఈ టైంలో మా క్రికెట్ అంటే అప్పుడప్పుడు క్రికెట్ ఆడడం కూడా మాకు చాలా సో మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో క్రికెట్ మ్యాచ్ ఆడేది అండ్ మీకు చెప్పడం కూడా చాలా కష్టం, అందరికీ ఒకటే రోజు అంటే చాలా కష్టంగా. ఎస్ ఎందుకంటే అందరూ ఒకేసారి డేట్ బ్లాక్ చేసుకోవాలి, ఆ డేట్లో మనం ఆ డేట్లో బ్లాక్ చేయాలి, కానీ ఆ డేట్లోనే మనం అందరు ఫిక్స్ అవ్వాలి అనేది. సో గ్రేట్, ఈరోజు మ్యాచ్ మేమే గెలుస్తామేమో. సో ట్రై చేస్తాం నెక్స్ట్ బ్యాట్స్ మాకేం బ్యాచ్ నేను టీమ్ అండ్ మాకు బ్లూ టీమ్కి. సో నేను గెలవాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా మీ పర్సనల్ విషయానికి వస్తే మీరు చాలా సీరియస్ చేస్తారు, మీకు విచ్ వన్ ఇస్ బెస్ట్ అనిపించింది అంటే పేరు తెచ్చుకుంది అలా? అంటే నాకు ఫస్ట్ అగ్నిపూల్ అనే సీరియల్తో నాకు బ్రేక్ వచ్చింది. సో అగ్నిపూల్ సీరియల్ నాకు బెస్ట్ సీరియల్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఆ సీరియల్ తరఫు నుంచి నాకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. సో అవునవును, సో దాని తర్వాత ఇంకా నాకు అది బెస్ట్ క్యారెక్టర్. దాని తర్వాత వస్తున్నవన్నీ బెస్టే, అన్ని నేను అందరు ఇప్పుడు చేస్తున్న రాములమ్మ, అత్తారిని దారేది, ఎవ్రీ సీరియల్ నాకు బెస్ట్ చేస్తున్నారు కదా. ఇంకా నెక్స్ట్ నేను ఇలా చేయాలి అనేసి ఏమైనా అనుకుంటున్నారా? ఇలా అంటే ఇప్పుడు అన్ని చేస్తున్నాయి రొటీన్గా, ఇలా కాకుండా నేను ఇలా చేయాలి చేయాలనుకుంటున్నా. అంటే నాకు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కావాలి, లాయర్ క్యారెక్టర్ కావాలి, డాక్టర్ అంటే అలాంటి క్యారెక్టర్స్ చేస్తే నాకు ఇంకా అంటే కొత్తగా ఉంటాయి. ఇప్పుడు అన్నీ చేసినవన్నీ ఒక ప్లే బాయ్ క్యారెక్టర్, ఒక యాంగ్రీమైన నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చేశాను, కానీ లాస్ట్కి ఈ క్యారెక్టర్స్ చేయలేవు. పోలీస్ అంటే ఒక రాజశేఖర్ టైప్ డైలాగ్ ఏం డైలాగ్ కావాలి? నచ్చింది మీకు, బాగా పర్ఫెక్ట్ గా వచ్చింది, మీకు నచ్చింది. అంటే ఒక డైలాగ్ చెప్తాను, డైలాగ్ కూడా కాదు, ఒక కవిత. రెడీ, ఒక కవిత టైప్ చెప్తాను. ఓకే. నిప్పులు చిమ్ముకుంటూ నెంగికి నేను ఎగిరిపోతే నీ బుటాశ్చర్యంతో నువ్వు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నీ రాలిపోతే నీ దాక్షణ్యంగా నువ్వే. సో నైస్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ టీం విన్ అవ్వాలని కోరుకుంటున్నాము. హాయ్ షానిసా. దిస్ ఇస్ కోలా మహేష్. సో ఈరోజు టీవీ సీరియల్ ఫస్ట్ మ్యాచ్, సో హౌ యూ ఫీల్? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీ మెట్ టుగెదర్ అండ్ హ్యాపీగా ఉంది అందరు కలిసి రావడం. అండ్ ఇలానే చాలా హ్యాపీగా ఉంది స్పాన్సర్స్ వచ్చినందుకు అండ్ ఫీలింగ్ హ్యాపీ. ఇప్పుడు మీకు గ్రీన్ టీమ్కి మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. సో వాళ్ళకి చాలా స్ట్రాంగ్ కంటెండర్స్ అని చెప్తున్నారు. సో ఏమనుకుంటున్నారు, మీ టీం గెలుస్తుంది అనుకుంటున్నారా వాళ్ళ టీం గెలుస్తుంది? ఆల్మోస్ట్ అయిపోయింది, గ్రీన్ టీమే విన్ అవుతుంది. బట్ ఎవరు గెలిచినా ఏంటంటే ఇట్స్ టీమ్ స్పిరిట్. సమ్ టైమ్స్ లూజ్, సమ్ టైమ్స్ విన్, అది కామన్ మ్యాచెస్లో. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా అండ్ గ్రీన్ అండ్ ఎల్లో వేరే మ్యాచ్ కూడా ఉంది కాబట్టి సో అందరూ గెట్ టుగెదర్గా హ్యాపీగా ఉంది. విన్నర్ లాస్ ఇస్ కామన్గా జస్ట్. మీ క్రికెట్ ఆడడానికి సో మీ ప్యాషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది క్రికెట్కి? యాక్చువల్లీ నేను స్టేట్ ప్లేయర్ అండి. ఐ స్టార్టెడ్ మై కెరియర్ వెన్ ఐ వాజ్ 14 years old అండ్ నేను ఇప్పుడు 26 అండ్ అరౌండ్ ఒక 12 years నుంచి క్రికెట్ ఆడుతున్నాను. బట్ నా క్రికెట్ అనేది ఇక్కడ హెల్ప్ అయింది సార్. ఒక యాక్టర్గా నేను వచ్చిన తర్వాత ఇక్కడ హెల్ప్ అయింది నాకు. అంటే నా గేమ్ ఇక్కడ చూపించుకోవడానికి ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. మీరు క్రికెట్ బాగా ఎంజాయ్ చేస్తారా, యాక్టింగ్ బాగా ఎంజాయ్ చేస్తారా? అంటే యాక్చువల్లీ క్రికెట్ అనేది బాగా ఎంజాయ్ చేస్తాను. బట్ ప్రొఫెషనల్గా మనకి ఇన్కమ్ సోర్స్ ఉండాలి కాబట్టి యాక్టింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రెండు ఎంటర్టైన్మెంట్ క్రికెట్ అండ్ మనకి ప్రొఫెషనల్గా అయితే యాక్టింగ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆరెంజ్ టీమ్కి బ్లూ టీమ్కి మ్యాచ్. సో వాళ్ళు కూడా మీ ఫ్రెండ్సే లైక్. సో వాళ్ళు ఈ రెండు టీమ్స్లో మీరు దేనికి సపోర్ట్ చేస్తున్నారు? అలా ఏం లేదా, అలాంటి క్వశ్చన్స్ అడగకండి. రెండు టీమ్కి సపోర్ట్ చేస్తాను. బట్ ఐ ఎంజాయ్ ద మ్యాచ్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.